బేసికల్లీ మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. 3 గోల్డ్ మెడల్స్. అయితే మిమిక్రీ మానేశానండి. ఎంచేతనంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వాయిస్ తోటి చేసేసేవాడిని. ఓకే. టీవీలో యాక్ట్ చేసేటప్పుడు. "ఏం వెళ్ళిపోతున్నామా" అనేవాడిని. ఏమన్నా రాజ్‌బాబులో మాట్లాడుతున్నారండి. చేశారు కానీ వద్దు మీ సొంత వాయిస్ తోటి మాట్లాడండి. సరే. మళ్ళీ వెళ్ళిపోయి "ఈడే ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడికి రావాలా? వెళ్ళిపోరా" ఏమన్నా రేలంగి గారితో వద్దండి. మీ ఓన్ వాయిస్ అందరూ నాకు చివాట్లు పెట్టేవారు. ఇలా పెడుతున్న టైంలో ముందు నాకు డబ్బింగ్ స్టూడియోలు అన్నీ కూడా ఫుల్ ఎంకరేజ్. ఏంటంటే ఎంతమంది ఒక్కడు ఒక రూ. 100తో వదిలిపోతాడు. శేష్ గారిని పిలిచి మొత్తం అందరికీ బాగేస్తాడు. అప్పుడు కాంచన బాబు అని ఉండేవాడు డబ్బింగ్ ఇన్ఛార్జ్. ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు వీళ్ళందరూ. ఒక్కడొచ్చి మా అందరి పొట్ట కొట్టేస్తున్నాడండి. మేము పిలవట్లేదు ఎవరును. అతను అలా కూర్చుని ఉంటున్నాడు. నెక్స్ట్ ఎవరికి అంటున్నాడు, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీరు కొంచెం వచ్చాయనికి చెప్పండి అన్నారు. ఆ రోజున ఏ స్టూడియోలో ఉన్నాడో కనుక్కోండి, మళ్ళీ మాట్లాడతాను. వచ్చారు. శేష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటి సార్ ప్రతి స్టూడియోలోనూ మీ పేరే మారుమోగిపోతుంది, ఒకరికి ఒకే సీరియల్కి 10 మందికి 20 మందికి చెప్పేస్తున్నారట. అవునండి, తప్పే ఉంది అన్నా. అది కాదు సార్, మీ వల్ల 10 మంది పొట్ట కొట్టేస్తున్నారు కదా. నేను వాళ్ళ పొట్టల మీద కొట్టలేదండి, నా పొట్ట పోసుకోవడం కోసం నేను చెప్పాను అంతే. నా పని నేను చేసుకున్నాను. నా పని అది కాదు సార్, మీ వల్ల మిగతా డబ్బింగ్ ఆర్టిస్టులకి భుక్తి పోయింది కదా అన్నాడు. అయ్యయ్యో, నేను అది ఆలోచించలేదండి. నేను బతకడం ఎలాగ హైదరాబాద్లోనే ఆలోచించాను. అసలు మీరు ఏమవుదని వచ్చారు? ఆర్టిస్ట్ అవ్వాలి. అవును, యాక్ట్ చేసుకోండి. ఎవడిస్తున్నాడు అవకాశం? ఇంతకుముందు మీకు ఏమైనా అనుభవం ఉందా అంటున్నారు. వాళ్ళు ఇస్తే కదా నాకు అనుభవం వచ్చేది. మీరు యాక్ట్ చేస్తారు అంతే కదా. యాక్ట్ చేయడానికి నేను పర్మిషన్ ఇప్పిస్తాను, మరి కొంచెం తగ్గిస్తారా? నాకు ఇది అవసరం ఉంది. నా వాయిస్ ఎవరికో గిఫ్ట్గా ఇవ్వడం ఏంటి? సాయి కుమార్ గారి పరిస్థితిలో అవుతుంది. సాయి కుమార్ గారు భయంకరంగా హీరోలందరికీ చెప్పి ఆయన హీరోగా చేస్తుంటే రాజశేఖర్ డబ్బింగ్ చెప్పాడు రా అనేవారు. అలా వచ్చేది పరిస్థితి. రాజశేఖర్ డబ్బింగ్ చెప్పడం ఏంట్రా, ఆయనకే నేనే చెప్తానని సాయి కుమార్ గారు చెప్పుకునేంత పరిస్థితి వచ్చింది. అలా అయిపోతుంది. నా వాయిస్ నేను వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? బతకడం కోసం తెల్లారు లేస్తే గెట్టిన అవ్వాలి కదా హైదరాబాద్ సిటీలో.